హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మినపట్టు కాకుండా ఇలాగా పెసరట్టు అయితే వేసుకుందామండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసేసుకోండి. అందులోకి అయితే ఒక టీ గ్లాస్తో అయితే 3 గ్లాసుల దాకా అయితే ఇలాగా పెసరపప్పు అయితే వేసేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాసు దాకా అయితే, గ్లాస్ కూడా కాదండి, తక్కువే వేసుకోవాలి, బియ్యం అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా ఇలాగైతే వాష్ చేసి వాటర్ అయితే పోసేసుకొని ఇంకా ఓవర్ నైట్ అంతా పెట్టేసుకోండి. ఇంకా పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ అయితే లేచి చూసారా పప్పు అనేది ఇలాగైతే చక్కగా చూసారు కదా, పప్పు అనేది చక్కగా ఇలాగైతే నానిపోయింది కదండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చక్కగా వాష్ చేసేసుకుందామండి. నీట్గా వాష్ చేసేసుకొని ఇలా మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుందామండి. మిక్సీ గిన్నెలో వేసేసుకున్న తర్వాత అందులోకి అయితే 2 పచ్చిమిర్చి దాకా అయితే వేసుకోండి. ఇలా కట్ చేసుకొని కొంచెం అల్లం ముక్క అయితే ఇలాగైతే వేసేసుకోండి. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం, కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇలా అయితే మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇంకా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా, చూసారా. ఇంకా ఇందులోకి అయితే ఫ్రెండ్స్ మనమైతే ఉప్పు అయితే యాడ్ చేసుకుందామండి. ఇంకా ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. పెసరట్టులోకి అయితే పసుపు యాడ్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడైతే చక్కగా కలిపేసుకుందామండి. కలిపేసుకొని అయితే ఒక ½ అన్ అవర్ దాకా అయితే పక్కనైతే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఒకే డైరెక్షన్లో అయితే కలిపేసుకోండి. ఓకేనండి, ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుందన్నమాట మనం దోశ వేసుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అరగంట అయితే ఒక పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోశ పెనం అయితే పెట్టేసుకుందాం. ఇంకా కొద్దిగా వాటర్ అయితే చల్లుకుందాం ఫ్రెండ్స్. అప్పుడే అట్ట అయితే చక్కగా వస్తుంది అనమాట. ఇంకైతే పిండి అయితే పోసేసుకుందాము. ఇంకా ఇలాగైతే పిండి అయితే పోసేసుకున్న తర్వాత ఇందులోకి అయితే మనమైతే ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. పెసరట్టులోకి ఉల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందామండి, చల్లేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆయిల్ కూడా వేసేసుకుందామండి మనం. ఇంకా ఓకేనా అండి, ఇంకా ఆయిల్ కూడా పోసేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఇంకా ఫ్రై అయిపోయిద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట, కమ్మగా ఉంటుందండి పెసరట్టు. ఇలాగైతే పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతల్లో అయితే ట్రై చేయండి ఒక్కసారి, చాలా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడు ఇడ్లీ ఉల్లి దోశ తింటూ ఉంటాం కదండి, ఇలాగా పెసరట్టు వేసుకుంటే కమ్మగా నోటికి రుచిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంకైతే మనకైతే రెడీ అయిపోయింది కదండి, కాలిపోయింది కదా. ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.